గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పులి సీత అనే సోషల్ మీడియా యాక్టివిస్టు ఈ చంద్రబాబు ప్రభుత్వంలో రోడ్లపైన పాలు పోసి పాలు అట్లే తీసుకోవచ్చు, ఆ విధంగా ఉంటాయి రోడ్లు అని ఏదైతే ఆమె మాట్లాడిందో దానిపైన నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయో ఒకరు కాదు ఇద్దరు కాదు, ఆ రోడ్ల గురించి విపరీతంగా కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు. ఉదాహరణకి ఒక ప్రధాన పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో 4 కూడల సర్కిల్లో ఆ రోడ్డు పరిస్థితి చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు పాలు పోస్తే పాలు ఎత్తుకోవచ్చా, లేకపోతే చాక్లెట్లు బిస్కెట్లు ఏరుకోవచ్చా అనేది మీరే చెప్పండి. చూశారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఇది. ఆ రోడ్లలో పాలు పోసి అలాగే పాలు తీసుకోవచ్చు, అంత చక్కగా రోడ్లు ఉన్నాయని సోషల్ మీడియాలో టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి గత 2 రోజులుగా కూడా రాష్ట్రంలో రోడ్లు చూడండి ఎలా ఉన్నాయి అని చూపిస్తున్నారు. మీరు చూసిన ఒక ప్రధాన పట్టణంలోని 4 కూడల సర్కిల్లో ఉదయం పూట స్కూల్ పిల్లలు వెళ్తున్నారు, ఆటోలు వెళ్తున్నాయి, ప్రజలు తిరుగుతున్నారు, లారీలు పోతున్నాయి, బస్సులు పోతున్నాయి, సైకిళ్ళు పోతున్నాయి, స్కూటర్లలో పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏమైనా అక్కడ స్లిప్ అయి పడితే పరిస్థితి ఏంటి? రోడ్లపైన అక్కడ స్లిప్ అయి స్కూల్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలను బండిలో తీసుకెళ్తున్న ఆ పేరెంట్స్ కానీ పడిపోతే పరిస్థితి ఏంటి అనేది మీరే ఆలోచించండి. పాలు పోస్తే ఈ రోడ్లలో ఆంధ్రప్రదేశ్ రోడ్లలో పాలు ఎలా తీసుకోవచ్చో ఆ పులి సీత రాష్ట్రం మొత్తం కూడా ఆమె తిరిగి చూసి వీడియోలు పెట్టడం నేర్చుకోవాలి. ఎందుకంటే మీకు రాజకీయ నాయకుల పైన అభిమానం ఉండొచ్చు, కాస్తంత ప్రజలపైన కూడా అభిమానం పెంచుకోవాలి. సోషల్ మీడియా యాక్టివిస్టులు జర్నలిస్టులు కూడా ప్రజలపైన కొద్దిగైనా అభిమానం పెంచుకోండి. ప్రజల సమస్యల పట్ల మీరు కొద్దిగైనా ఆలోచిస్తే మీరు రాజకీయ నాయకుల తరఫున ఒత్తాసు పలకరు, రాజకీయ నాయకులకు సపోర్ట్ చేయరు. ప్రజలపైన అభిమానం ఉండాలి, మనకి ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము ఉండాలి. అలా కాకుండా రాజకీయ పార్టీలతో చేతులు కలిపి రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి ఎంతసేపు రాజకీయ నాయకులను భుజాలకెత్తుకుని మోస్తూ రాష్ట్రంలో సమస్యలను దారి తప్పించేసి అన్ని అబద్ధాలే, రాష్ట్రంలో సమస్య లేదు, ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారు అనేటట్లు మీరు ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలు రోడ్లపైకి వచ్చిన రోజు ప్రభుత్వాలు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ జర్నలిస్టులు కానీ ఎవరూ మిగలరు. ప్రజలకు కడుపు మండితే రోడ్లపైకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో గతంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయేది ముందే మనం చెప్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజల గురించి మర్చిపోయినప్పుడు, ప్రీ అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటున్నప్పుడు, సోషల్ మీడియా యాక్టివిస్టులను జర్నలిస్టులను మీడియాలను పత్రికలను చేతిలో పెట్టుకుని అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఎప్పటికైనా రోడ్లపైకి రాక తప్పదు. అది ప్రభుత్వాలైనా ప్రభుత్వం కింద పేటీఎంలుగా పనిచేస్తున్న ఏ బ్యాచ్ అయినా గుర్తుపెట్టుకోవాలి.